ఏపీకి సంబంధించి వంగవీటి రాధ మాట్లాడిన మాటలు ఆసక్తిగా మారాయి. పొలిటికల్లో హాట్గా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా వంగవీటి రాధ కాకినాడ జిల్లాకు సంబంధించి డి పోలవరం గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఆయనతో పాటు మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, అదేవిధంగా ఇటు దాడిశెట్టి శ్రీనివాస్తో పాటు రాజానగరం ఎమ్మెల్యే సోదరుడు జక్కంపూడి గణేష్ సైతం హాజరయ్యారు. ఇలాంటి తరుణంలో మాజీ మంత్రి దాడిశెట్టి రాజా, అదేవిధంగా రాజనగరం వైసీపీ నేత అయిన జక్కంపూడి గణేష్కి మద్దతు ఇవ్వాలి, అదే మీకు మంచిదంటూ ప్రత్యేకంగా రాధ ప్రసంగించారు. ప్రస్తుతం హాట్గా ఈ మారాయి వంగవీటికి సంబంధించి మాట్లాడిన మాటలు అని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం కూటమికి సంబంధించి కాపు సామాజిక వర్గం నుంచి వంగవీటి రాధ కూటమి పార్టీకి గతంలో సపోర్ట్ చేసిన పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే కూటమిలో సరైన ప్రాధాన్యత లేదా అన్న నిరాశలో రాధా వర్గం అయితే కాస్త ఉందన్న ప్రచారం ఏపీలో జోరుగా సాగుతుంది. ఇలాంటి తరుణంలో కాకినాడలో జరిగిన ఈ విషయానికి సంబంధించి వంగవీటి రాధ అయితే మాత్రం మాజీ మంత్రి దాడిశెట్టి రాజాకు, అదేవిధంగా జక్కంపూడి గణేష్కు సపోర్ట్ చేయాలి, అదే మీకు మంచిదంటూ ప్రసంగించడం అయితే మాత్రం చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒక చిన్న గ్రామంలో, కాటూరు అనే గ్రామంలో జన్మించి విజయవాడలో కేవలం 3-3.5 సంవత్సరాల పాటే శాసనసభ్యుల కింద చేసినా సరే ఈ ప్రాంతానికి మరి ఆయనకి ఎటువంటి సంబంధం ఉందో తెలియదు, కానీ అభిమానం మాత్రం ఏకం చేసిందని చెప్పని చాలా గొప్పగా చెప్పుకుంటా ఉన్నాం. కానీ ఎప్పుడో 1988లో భౌతికంగా దూరమైనా సరే ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో ఎల్లప్పటికీ ఒక స్థానం సంపాదించిన నాయకురావు అని చెప్పంటే అది కీర్తిశేషులు మోహన్ రంగా గారని చెప్పి సకాలంగా చెప్పుకుంటా ఉన్నాం. ఈ విగ్రహం ఏర్పాటు చేసిన సభ్యులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఆశీర్వచనం ఎల్లప్పటికీ ఈ వేదిక మీద ఉన్న గణేష్ కి కార్యక్రమం ఉందని చెప్పినాడు. మన జక్కంపూడి గణేష్ కి, మన దాడిశెట్టి రాజాకి భవిష్యత్తులో కూడా ఉండాలని చెప్పిన కూడా మీ అందరినీ మీ ఆశీర్వచనమే వాళ్ళకి అండ. వాళ్ళు బలంగా ఉంటేనే రేపు మీకు ఏదైనా సరే చేయగలుగుతారని చెప్పని కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. మరి ఏ ఉద్దేశంతో అంటే వీరంతా కూడా కాపులు కాబట్టి కాపులు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలన్న ఉద్దేశంతో అన్నారా, లేక పార్టీ పరంగా అన్నదైతే మాత్రం చెప్పలేం. కానీ ప్రస్తుతం అయితే మాత్రం హాట్గా మారుతున్నాయి వంగవీటి రాధాకు సంబంధించిన మాటలని చెప్పుకోవచ్చు. డి పోలవరంలో ఈ మోహన్ రంగ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఈయన మాట్లాడిన మాటలైతే మాత్రం హాట్ టాపిక్ గా ఏపీలో మారాయని చెప్పుకోవచ్చు.